రాజ్ ఆఫీస్‌కి రాగానే కొందరు చెస్ ఆడుకోవడం, కొందరు రీల్స్ చేయడం, కొందరు ఫోన్ మాట్లాడుకోవడం, అలా అందరినీ ఆఫీస్ స్టాఫ్‌ని చూసి రాజ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి ఆఫీస్‌లో స్టాఫ్ ఇలా ఉన్నారా? ఇంత ఘోరంగా తయారయ్యారేంటి? అసలు వీళ్ళేమనుకుంటున్నారా? అని చెప్పేసి రాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక రాజ్ అయితే వాళ్ళందరినీ ఒకసారిగా ఏం చేయాలి? ఏం చేయాలి వీళ్ళని చెప్పేసి ఆలోచిస్తూ గట్టిగా అనేసరికి అందరూ ఒకసారిగా అలర్ట్ అవుతూ ఉంటారు. సారీ సార్, సారీ సార్ అని చెప్పేసి అయితే అందరూ తలదించుకుని అయితే నిలబడుతూ ఉంటారు. ఇక రాజ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ శృతి అని గట్టిగా పిలిచేసరికి శృతి వస్తూ ఉంటుంది. వచ్చి వీళ్ళందరినీ మీటింగ్‌కి ఒక్క నిమిషంలో రెడీ చెయ్యి అని చెప్పేసి అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళగానే శృతి, మీ పని అయిపోయింది. మీ నుంచి ఇప్పుడు రాజ్ సార్ దగ్గర నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు అని చెప్పేసి శృతి అంటూ ఉంటుంది. సరే సార్ అని చెప్పేసి రాజ్ లోపలికి వెళ్ళిపోయి మీటింగ్‌కి అందరినీ తీసుకొస్తుంది శృతి. అక్కడ రాజు అన్నీ చూస్తూ ఉంటాడు. మీకు టైంకి శాలరీలు, బోనస్‌లు, ఇంక్రిమెంట్లు అన్నీ పడ్డాయి కదా అని అంటే ఎస్ సార్ అనేది అంటూ ఉంటారు. అందరూ తల ఊపుతూ ఉంటారు. నేనున్నటప్పుడు అన్నీ సక్రమంగానే జరిగాయి కదా, అది ఎందుకు జరిగాయి? కంపెనీకి ప్రాఫిట్ వచ్చినప్పుడు మీకు కొంత లాభం ఇచ్చేవాడిని, మీకు కొంత బోనస్ రూపంలోని ఎంకరేజ్మెంట్ చేసేవాడిని. ఇప్పుడు మీరు ఎలా తయారయ్యారు? ఈ కంపెనీకి బాస్ రాకపోతే మీరు ఎలా నా పని చేస్తారు? మీ పనికి తగ్గట్టు మీకు ఇచ్చిన జీతానికి తగ్గట్టుగానే పని చేయాలి కదా. స్కూల్ లేని పిల్లలు టీచర్ లేని స్కూల్‌లా తయారైందని చెప్పేసి రాజు అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అందరికీ. అయినా మీకు ఎలా చెప్పాలి? అసలు మీరేమనుకుంటున్నారు? ఆఫీస్‌కి వచ్చి బిహేవ్ చేసిన పద్ధతి ఇదేనా? అసలు నేను రాకపోతే మీకు మీ వృత్తి తెలీదా అని చెప్పేసి సీరియస్‌గా వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఇది గాని రిపీట్ అయితే ఒక్క రోజులో స్టాఫ్ మొత్తాన్ని మార్చేస్తాను, జాగ్రత్త. నాకు ఆ టాలెంట్ కూడా ఉంది. మీరు జాగ్రత్తగా ఉండి మీ పని చేసుకుంటే మంచిది. లేదంటే వెంటనే మాన్పించేస్తానని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు అందరికీ.